వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డైరెక్షన్ నెల్సన్ కలయికలో సినిమా రాబోతుంది అనగానే ఈ సినిమాపై భారీగా బజ్ పెరిగింది. పైగా ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నెల్సన్ ఎన్టీఆర్ గారి సినిమా కథపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదని, కేవలం ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని నెల్సన్ మేము ఓ మాట అనుకున్నామని, హీరో గారితో నెల్సన్ కి ఒక మీటింగ్ మాత్రమే జరిగిందని ఆయన చెప్పారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది దేవరాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్గా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. దేవరాతో బాలీవుడ్లోనూ తన మార్కెట్ను పదిలం చేసుకున్నాడు తారక్. అటు మలయాళం, తమిళ్లోనూ సూపర్ హిట్ రిజల్ట్ అందుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలపై రోజుకొక న్యూస్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2ను ఫినిష్ చేశాడు తారక్. ఆగస్టు 2025లో విడుదల కానుంది వార్ 2. దాంతో పాటుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు. ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. అయితే తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెల్సన్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అటు నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2ను తెరకెక్కిస్తున్నాడు.